So hey guys, once and welcome back to my YouTube channel Krishna Tech. So channel first time వచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలా బెల్ ఐకాన్ ఉన్న ఆన్ చేసి అయితే పెట్టుకొని సో ఈరోజు మనకి జాబ్ రోల్ అయితే ర్యాండ్స్టాండ్ అనే ఒక కంపెనీ నుంచి అయితే రావడమే జరిగింది. సో వీళ్ళు రిలీజ్ చేసిన జాబ్ రోల్ ఫస్ట్ మాట్లాడుకునే ముందు దీనికి వచ్చి 12th పాస్ కానీ డిప్లొమా చేసినా కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్ వీళ్ళకి. సో శాలరీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ 25,000 to 30,000 అయితే ఇస్తారు. సో మీరు వర్క్ చేసే రోల్ గురించి మాట్లాడుకుంటాం మెయిన్గా అయితే ఇక్కడ. సో మీరు హెచ్ఆర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మనకి హెచ్ఆర్ వాళ్ళు ఎవరైతే అప్లికేషన్స్ ఉంటారు కదా జాబ్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళ స్క్రీనింగ్ చేయడం కానీ సో ఈ ప్రాసెస్ మొత్తం చూసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో ఆ రోల్ మేనేజ్మెంట్ సర్వీస్ ప్రొవైడర్ స్పెషలిస్ట్ అన్న ఒక రోల్కి అయితే మీరైతే ఓపెనింగ్ అయితే రావడమే జరిగింది మీ అందరికీ. సో ఈ లింక్ అయితే నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే అప్లై చేసేసుకోండి. సో ఇప్పుడు ఈ లింక్ చూసుకోవచ్చు. ఇక్కడ ఆ లింక్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో ర్యాండ్స్టాండ్ ఓపెన్ వాళ్ళ ఆఫీషియల్ నెట్వర్క్లో పేజ్లో స్పాట్ అయింది. ఎంఎస్పి స్పెషలిస్ట్ అని ఒక రోల్కి అయితే ఆల్రెడీ చెప్పేశాను. సో మెయిన్గా ఇది వచ్చి హైదరాబాద్ లొకేషన్లో స్పాట్ అవ్వడం జరిగింది కాబట్టి హైదరాబాద్ లొకేషన్లో వర్క్ ఉంటుంది మనకైతే. సో చూసుకోవచ్చు ఇక్కడ పోస్టెడ్ ఆన్ 18th September 18th April అని క్లియర్గా మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ వచ్చి June 30. సో చూసుకోవచ్చు ఎంఎస్పి స్పెషలిస్ట్ అని హైదరాబాద్ లొకేషన్లో ఫుల్ టైం రోల్ అది కూడా మనమైతే స్పాట్ అవ్వడమే జరిగింది. మెయిన్గా ఫస్ట్ ఇక్కడ మనము ఈ జాబ్ రోల్ గురించి మన రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే క్యాండిడేట్ అండ్ హైరింగ్ మేనేజ్మెంట్ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ మనమైతే ఉంటాం. ఇంటర్వ్యూ రీస్కెడ్యూలింగ్ కానీ మీటింగ్ కోఆర్డినేషన్ సపోర్ట్ కానీ సో ఇవి మనము ఇంటర్వ్యూ సపోర్ట్ మనం ఎవరైతే అప్లై చేసుకుంటారు కంపెనీకి సో అవి చేయడం కానీ క్యాండిడేట్స్ రివ్యూ స్క్రీనింగ్ ప్రీ క్వాలిఫికేషన్ అండ్ ప్రజెంటేషన్ అని చెప్పి క్లియర్. సో ఇవి ఈ రోల్స్లో కూడా సో లీడ్ క్యాండిడేట్స్ త్రూ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్. సో వాళ్ళ ఇంటర్వ్యూకి రమ్మని చెప్పడం కానీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లైన్స్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కానీ సో ఇవన్నీ చేస్తారు. ప్రిఫర్డ్ మీకు ఇప్పుడు క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే అయితే మెయిన్గా ఇక చూసుకోవచ్చు హై స్కూల్ డిప్లొమా ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాలి. 6 months ఆఫ్ రిక్రూట్మెంట్ సపోర్ట్ ఆర్ అడ్మినిస్ట్రేషన్లో కానీ కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్లో కానీ వర్క్ చేసి ఉంటే మీకు అయితే యాడెడ్ అడ్వాంటేజ్ అదైతే. సో అది ఉంటే మాత్రం మీకు జాబ్ రోల్కి కొంచెం ఈజీగా ఉంటుంది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో ఫ్రెషర్స్తో కంప్లీట్ చేసుకుంటే ఎక్సలెంట్ రిటర్న్ అండ్ ఓవరాల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇదైతే ప్రతి జాబ్కి మెయిన్గా ఇంపార్టెంట్. అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ MS ఆఫీస్ కానీ గూగుల్ ప్రొడక్ట్స్ క్యాలెండర్స్ కానీ ఈమెయిల్స్ కానీ సో వీటి మీద నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేయాలి. ఎబిలిటీ టు వర్క్ విత్ ఇన్ ఏ టీమ్ ఎన్విరాన్మెంట్ అయితే ఉండాలి. సో ఆఫీస్కి వెళ్ళి అయితే వర్క్ చేసుకోవాలి. ఎబిలిటీ టు టేక్ డైరెక్షన్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్లాన్. సో డీటెయిల్ ఓరియంటేషన్ అండ్ విత్ ఫ్లో త్రూ ఈజ్ ప్రీవియస్ జాబ్స్ ఉండాలి. సో డీటెయిల్ ఓరియంటేషన్ ప్రతి ఒక్కటి వాళ్ళ ఎవరైతే అప్లికెంట్కి అర్థమయ్యేటట్టు ప్రాసెస్ చేయడం కానీ అంతా చూసుకుంటూ ఉండాలి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్కెడ్యూలింగ్ ఉన్నా కానీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ హైరింగ్ మేనేజ్మెంట్ డైరెక్ట్లీ ఉన్నా కానీ సో ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ రిపోర్ట్స్ కానీ సో ఇట్లాంటివి ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. వాట్ విల్ యూ గెట్ అని చూసుకుంటే ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్ అండ్ బీ ఏ పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెంటర్ కానీ కొలాబరేటింగ్ ఆన్ స్పెషల్ ప్రాజెక్ట్స్ కానీ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ ఫ్రమ్ ప్రొఫైల్ స్క్రీనింగ్ కానీ టిల్ ప్రొఫైల్ ఆఫీస్ రిలీజెస్ కానీ సో ఇవన్నీ. ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే మనకి 8 steps అయితే కంప్లీట్ చేస్తారు. ఫస్ట్ మనం అప్లై చేసుకుంటాం అప్లై విత్ ర్యాండ్స్టాండ్ అని మెన్షన్ చేస్తారు. సో దాని తర్వాత చూసుకుంటే వీ విల్ గెట్ యూ ఏ కాల్ అని చెప్పి సెకండ్ అయితే ఇచ్చారు. సెకండ్ ప్రాసెస్ వాళ్ళు మనకు కాల్లో అయితే టచ్ అవుతారు. సో దాని తర్వాత మా ప్రాసెస్ చూసుకుంటే గెటింగ్ యువర్ రిజిస్ట్రేషన్. సో మన రిజిస్ట్రేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటారు ఫస్ట్. సో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి అప్పుడే వెంటనే ఇంటర్వ్యూ కూడా పెట్టారంట. సో ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ చెకింగ్ మన మీద కేసెస్ కానీ కంప్లైంట్స్ కానీ ఏమైనా ఉన్నాయో లేదా చెక్ చేస్తారు. సో ఏవి లేవనుకుంటే బ్యాక్గ్రౌండ్ ఒకవేళ నార్మల్గా ఉందంటేనే మనకైతే ఈ జాబ్ రోల్కి మన అప్లికేషన్కి ప్రిఫరెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ సెట్ అయితే మన జాబ్ రోల్ కంటేనే ఇంటర్వ్యూ ప్రాసెస్కి అయితే మనం స్టార్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ కనుక క్వాలిఫై అయితే మీరు జాబ్కి అయితే ప్లేస్ అయితే అయిపోతుంది. సో ఇదైతే మన జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ మనకి. సో ఇప్పుడు అప్లై మీద కొడితే అయితే మనము నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతాం. సో నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అయినప్పుడు మనకి ఏంటంటే మెయిన్గా ఇక్కడ సో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ర్యాండ్స్టాండ్ వాళ్ళది
అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం అకౌంట్ ఉంటే చేసుకొని, లేకపోతే లింక్డ్ఇన్తో చేసుకొని, లేదంటే క్రియేట్ అకౌంట్ అని వీళ్ళు అఫీషియల్గా చేసుకోండి. సో ఇక్కడ చూసుకొని క్రియేట్ అకౌంట్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, యూజర్ నేమ్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, అట్లనే కింద మనం ఇచ్చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని సబ్మిట్ కొట్టుకుంటే మనకి ఏమవుతుంది అంటే నెక్స్ట్ మనం మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చేస్తే మన అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. మీ అప్లికేషన్ రిక్వైర్మెంట్స్ కనుక వీళ్ళకి కావాల్సిన అట్లా మ్యాచ్ అయితేనే మీకు అయితే కాల్ రావడం కానీ వస్తుంది. సో కాల్ వచ్చినా కూడా మీకు ఏం కేసెస్ లేకుండా మంచి గుడ్ కండిషన్లు ఉంటేనే మీరు అయితే జాబ్కి అయితే ప్లేస్ అయితే అవుతారు. సో ఇది ఒక మంచి జాబ్ రోల్గా అప్లై చేసుకోవడం మర్చిపోకుండా. ఒకవేళ వీడియో నచ్చింది వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేద్దాం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.